పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనలు, నినాదాలతో మాన్సూన్ సెషన్ హోరెత్తగా లోక్సభ 12 బిల్లులు ఆమోదించింది. ఇందులో కీలకమైన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుతో పాటు ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లులు ఉన్నాయి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం 21 సిట్టింగుల్లో కేవలం 37 గంటలే చర్చ చేపట్టింది లోక్సభ. సెషన్ చివరి రోజు సభ సజావుగా సాగలేదు. అటు రాజ్యసభ 38.8% ప్రొడక్టివిటీతో 41 గంటల 15 నిమిషాలతో చర్చ చేపట్టింది. జూలై 21న వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా తొలి రోజు నుంచి విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు హోరెత్తాయి. బీహార్ ఎస్ఐఆర్, ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఇండియా కూటమి పట్టుబట్టింది. ఈ క్రమంలో జూలై 28, 29వ తేదీలలో 2 రోజుల పాటు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభ సమగ్రంగా చర్చించింది. ప్రధాని మోదీ సమాధానంతో ఈ డిబేట్ ఫలవంతంగా ముగిసింది. అలాగే ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. అయితే బీహార్లో ఓట్ల జాబితా సవరణపై చర్చకు మాత్రం కేంద్రం అంగీకరించలేదు. దీంతో మాన్సూన్ సెషన్ మొత్తం విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. విపక్షాల నిరసనలు, నినాదాలతో ఉభయ సభలు హోరెత్తగా గందరగోళం మధ్యే లోక్సభ 12 బిల్లులు ఆమోదించింది. ఇందులో కీలకమైన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, టాక్సేషన్ లాస్ సవరణ బిల్లు, నేషనల్ స్పోర్ట్స్ బిల్లు, యాంటీ డోపింగ్ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు, ఐఐఎం సవరణ బిల్లు 2025 ఉన్నాయి. అటు రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించడం లేదా తిప్పి పంపడం చేసిందని ప్రకటించారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్. సెషన్ ముగింపు సందర్భంగా వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ లోపల వెలుపల కొందరు సభ్యులు వ్యతిరేకించిన తీరు సభా మర్యాదకు భంగం కలిగించేలా ఉందన్నారు. నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి పార్లమెంటు గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. సభ్యులంతా మర్యాద, శాంతి, గౌరవం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చివరి రోజు ఎలాంటి చర్చ చేపట్టకుండా నిరవధికంగా వాయిదా వేశారు.